హాయ్ హలో వెల్కమ్ టు మూవీ దునియా. ఇది హాలీవుడ్ మూవీరా అని అనిపించిన తెలుగు మూవీస్ కొన్ని ఉంటాయి. అంటే తెలుగు మూవీసే కానీ హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉంటాయి మూవీస్. లైక్ మేకింగ్ వైజ్ ఆర్ స్టోరీ వైజ్ హాలీవుడ్ లెవెల్లో ఉంటాయి. ఆ మూవీస్ కొన్ని సెలెక్ట్ చేసి ఈ వీడియో చేసాం. సో లెట్ స్టార్ట్ ది వీడియో. నెంబర్ 1 సాహో. ఈ మూవీ స్టోరీ వైజ్ అండ్ మేకింగ్ వైజ్ రెండిట్లో హాలీవుడ్ లెవెలే. అసలు ప్రతి సీన్లో కలర్ గ్రేడింగ్ అండ్ ఫ్రేమ్ సెట్టింగ్ అన్నీ వేరే రేంజ్లో ఉంటాయి. అండ్ దట్టు అలాంటి సీన్స్ ప్రభాస్ గారికి పడేసరికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. అసలు ఏ ట్విస్ట్ చూసుకున్నా ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లే ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్, ఆ ట్విస్ట్, ఈ ట్విస్ట్ అన్నీ ఎక్స్పెక్ట్ చేయనివే. అండ్ మళ్ళీ ఇంకో షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ మూవీ తీసేటప్పుడు సుజీత్ ఏజ్ 28 ఇయర్స్. అంత యంగేజ్లో ఇలాంటి మూవీని పుల్ ఆఫ్ చేయడం చాలా కష్టం. అండ్ ఈ మూవీకి ముందు కూడా సుజిత్ ఇలాంటి మూవీ తీయలేదు. ఓన్లీ సింగిల్ ఫిలిం తీశాడు, అది కూడా రన్ రాజరన్. అసలు మూవీ రిలీజ్ అయినప్పుడు మూవీ సరిగ్గా అర్థం కాక అండర్ రేటెడ్గా ఉంది, కానీ మంచిగా అర్థమై ఉంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఇన్ టీఎఫ్ఐ అవుతుండే. కానీ పర్లేదు, ఇప్పుడు ఈ మూవీని చాలామంది ఇష్టపడుతున్నారు, అది చాలు. యాజ్ పర్ గూగుల్ ఇన్ఫర్మేషన్ ఈ మూవీ బడ్జెట్ చూసుకుంటే 325 crores. ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఈ బడ్జెట్కి అలాంటి కంటెంట్ని పుల్ ఆఫ్ చేయడం చాలా గ్రేట్ అసలు. ఒకవేళ 500 crores ఓమ్రావత్కి ఇచ్చి తీయమంటే ఆది పురుష్ లాంటి మూవీస్ తీస్తారు. కోర్స్ అది వేరే జానర్, ఇది వేరే జానర్, అండ్ మేకింగ్ స్టైల్ కూడా డిఫరెంటే. కానీ ఉన్న బడ్జెట్ని సుజిత్ కరెక్ట్గా యూజ్ చేసుకున్నాడని చెప్తున్నా. సో మొత్తానికి మేకింగ్ వైజ్ అండ్ స్టోరీ వైజ్ ఈ మూవీ హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. నెంబర్ 2 ఇదైతే కాన్సెప్ట్ వైజ్ హాలీవుడ్ లెవెల్. ఒకవేళ మూవీ చూడకపోతే ఈ పార్ట్ స్కిప్ చేసేయండి. మూవీలో ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఈ రెండు మినిమం అంటే మినిమం కూడా ఎక్స్పెక్ట్ చేయం. అండ్ యాంథాలజీ ఫిలిం కాబట్టి 6 స్టోరీస్ ఉంటాయి. అందులో అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే 3 స్టోరీస్ ఉంటాయి, చాలా యూనిక్గా ఉంటాయి. అండ్ మళ్ళీ స్టార్టింగ్లో అన్ని స్టోరీస్ డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతున్నట్టు చూపిస్తారు, కానీ అప్పుడే ఒక ట్విస్ట్ వస్తుంది, అందరూ ఒకే ప్లేస్లో ఉన్నారు అని. ఇది చెప్తుంటే పెద్ద కిక్ రాదు, కానీ మూవీ చూసేటప్పుడు ఆ థ్రిల్లింగ్ వైబ్ క్రియేట్ అవుతుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే తోపు. ఇలాంటి కాన్సెప్ట్ అండ్ ట్విస్ట్లు తెలుగులో ఇప్పటిదాకా చూడకపోయేసరికి చాలా బాగా నచ్చింది మూవీ. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ, ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీ చూసామనే ఫీల్ వస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ హాలీవుడ్లో ఉంటాయి కొన్ని, దానివల్ల హాలీవుడ్ రేంజ్ అనిపించింది మూవీ. సో మొత్తానికి మూవీ అయితే కాన్సెప్ట్ వైజ్ హాలీవుడ్ లెవెల్, అండ్ ఇలాంటి మూవీ తెలుగులో రావడం చాలా రేర్. నెంబర్ 3 కల్కి 2898 AD. ఈ మూవీ అయితే మేకింగ్ వైజ్ హాలీవుడ్ లెవెల్, కాన్సెప్ట్ వైజ్ తెలుగులో ఇదే ఫస్ట్ అనుకుంటా నాకు తెలిసి. అంటే హాలీవుడ్లో ఇండియన్ మైథాలజికల్ మూవీస్ ఉండవుగా, అందుకే కాన్సెప్ట్ వైజ్ హాలీవుడ్ లెవెల్ కాదు అంటున్నా. ఈ టీం ప్రతిదీ స్క్రాచ్ నుండి చేశారు కాబట్టే ఇలాంటి కంటెంట్ని పుల్ ఆఫ్ చేయగలిగారు. అంటే వాళ్ళకి నచ్చినట్టు కంటెంట్కి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు. అలా చేశారు కాబట్టే కంటెంట్ విజువల్గా చాలా బాగా. బట్ ఇంకో థింగ్లో ఈ మూవీ హాలీవుడ్ లెవెల్ అనిపించింది. డిస్టోపియన్ జానర్ని నాగ్ అశ్విన్ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశాడు. డిస్టోపియన్ జానర్ అంటే ఫ్యూచర్లో ఒక ఇమాజినరీ ప్లేస్లో అక్కడున్న పీపుల్ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తారు, దానికి కాన్సిక్వెన్సెస్ ఏంటి, వీటిని బేస్ చేసుకొని డిస్టోపియన్ జానర్ ఉంటుంది. ఈ జానర్ ఎక్కువ హాలీవుడ్ మూవీస్లోనే చూడొచ్చు మనం. సో ఆ స్టైల్కి కల్కి మూవీ మ్యాచ్ అయిందని చెప్పొచ్చు. అండ్ బుజ్జి కార్ స్టార్టింగ్లో భైరవ దగ్గర చూపించే సీన్స్ అన్నీ హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. బుజ్జి అండ్ భైరవ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని సపరేట్గా కొన్ని ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు ప్రైమ్లో, అదైతే నాకు చాలా ఫేవరెట్ సిరీస్. అండ్ మళ్ళీ మూవీలో బుజ్జి అండ్ భైరవ మధ్య సీన్స్ కూడా చాలా బాగుంటాయి. మొత్తానికి టీం పడ్డ కష్టానికి మూవీలో ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ హాలీవుడ్ లెవెల్కి మ్యాచ్ అయ్యాయి. నెంబర్ 4 గామి. ఈ మూవీ కాన్సెప్ట్ వైజ్ అండ్ మేకింగ్ వైజ్ రెండిట్లో హాలీవుడ్ లెవెల్లో ఉంటాయి. అసలు ఈ మూవీ 2018లో స్టార్ట్ చేశారు. క్రౌడ్ ఫండింగ్ చేసుకుంటూ మూవీకి బడ్జెట్ పెట్టారు. అండ్ డైరెక్టర్కి ఇది డెబ్యూ ఫిలిం అయినా కానీ ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఎలా తీస్తాడో అలా తీశాడు. ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్ హాలీవుడ్ లెవెల్లో అనిపించాయి నాకైతే. అండ్ క్లైమాక్స్ ఎక్స్పెక్టే చేయలే, ఇంకా ఏం చెప్పినా స్పాయిలర్స్ అయిపోతాయి. సో ఈ రకంగా ఈ మూవీ హాలీవుడ్ లెవెల్లో ఉంది. నెంబర్ 5 ఈగా. ఈ మూవీ కాన్సెప్ట్ వైజ్ అండ్ మేకింగ్ వైజ్ రెండిట్లో హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. అంటే స్టోరీ రివెంజ్ స్టోరీయే, బట్ కాన్సెప్ట్ కొత్తది. ఒక ఈగా రివెంజ్ తీసుకోవడం అంటే యూనిక్ కాన్సెప్టేగా. ఇది వినడానికి చాలా బాగుంటుంది, కానీ మూవీ తీసే టైంలో కొంతమంది ఈ మూవీ వర్కౌట్ అవ్వదు అన్నారంట. కానీ విజువల్గా ఈ మూవీని ఎంత బాగా తీసుకొచ్చారో మనం చూస్తే అర్థమైపోతుంది. ఈగా ఉన్న ప్రతి విజువల్ని బాగా డిజైన్ చేసుకున్నారు. అంటే ఈగా చేసే చిన్న చిన్న యాక్షన్స్ చాలా బాగుంటాయి చూడడానికి. ఆ సీన్స్ని చాలా బాగా విఎఫ్ఎక్స్ చేశారు. అండ్ కొంచెం కూడా విఎఫ్ఎక్స్ యావరేజ్గా ఉండదు. మళ్ళీ ఇది తీసింది 2012లో. ఆ టైంలో నార్మల్ విఎఫ్ఎక్స్ కొంచెం కష్టపడితే ఈజీ కావచ్చు, బట్ ఈగని విఎఫ్ఎక్స్ చేయడం అంటే చాలా కష్టం. దానికి రిజల్ట్గా ఈ మూవీ రిలీజ్ అయ్యాక వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ గ్రాసర్ ఆఫ్ 2012 అయ్యింది. అసలు రాజమౌళి గారి థింకింగ్ కెపాసిటీకి హ్యాట్స్ ఆఫ్.
అసలు ఎవ్వరికీ థాట్ రాదు ఈగతో ఇలా చేయొచ్చు అని. దానికి తగ్గట్టు ఈగ ఉన్నట్టు హీరోయిన్ విలన్ కూడా యాక్ట్ చేయడం ఇంకా కష్టం. సో అన్ని క్రాఫ్ట్స్ కూడా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యాయి కాబట్టే మూవీ అవుట్పుట్ అంత బాగా వచ్చింది. సో మొత్తానికైతే ఈ మూవీ హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. నెంబర్ 6 గాజీ. ఈ మూవీ కాన్సెప్ట్ వైజ్ అండ్ మేకింగ్ వైజ్ రెండిట్లో హాలీవుడ్ లెవెల్ ఉంటుంది. అసలు సంకల్ప్ ఇప్పటిదాకా తీసిన మూవీస్ ఉంటే గాల్లో ఉంటాయి, లేదంటే అండర్ వాటర్లో ఉంటాయి. నా పరంగా అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ తీస్తాడు, అవి చూడడానికి చాలా కొత్తగా ఉంటాయి. ఈ మూవీ అయితే తెలుగులో ఫస్ట్ అండర్ వాటర్ ఫిలిం. సో ఇట్స్ అ యూనిక్ ఫిలిం. ఆ అండర్ వాటర్ సీక్వెన్స్ అయితే ఎక్కడ కూడా ఇమ్మెచ్యూర్ తీసినట్టు ఉండదు. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ ఎలా తీస్తాడో అలా తీశాడు. అండ్ దానికి తగ్గట్టు రానా కూడా యూనిక్ స్క్రిప్ట్స్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ అలాగే అంతరిక్షం కూడా కాన్సెప్ట్ వైజ్ హాలీవుడ్ లెవెలే. ఆస్ట్రోనట్ స్పేస్లోకి వెళ్ళడం ఇదంతా స్టోరీ హాలీవుడ్ లెవెల్ అనిపించింది. అంటే ఇలాంటి మూవీస్ ఎక్కువ హాలీవుడ్లోనే చూస్తాం మనం. ఆ విజువల్స్ అండ్ స్టోరీ అయితే టాప్ నాచ్ ఉంటాయి, చాలా గ్రాండ్గా బాగుంటుంది. అండ్ స్టోరీ కూడా బాగుంటుంది. మొత్తానికైతే 2 మూవీస్ హాలీవుడ్ లెవెల్లో ఉంటాయి. నెంబర్ 7 1 నేను ఒక్కడినే. ఈ మూవీ కాన్సెప్ట్ వైజ్ అండ్ మేకింగ్ వైజ్ రెండిట్లో హాలీవుడ్ లెవెలే. అసలు థాట్ ఎలా వచ్చిందో కానీ తోపు ఉంటుంది మూవీ. అప్పట్లో సరిగా అర్థం కాక ఫ్లాప్ అయింది, కానీ చాలా బాగుంటుంది మూవీ. ఇది కూడా సాహో మూవీ లాగానే, అంటే ఫస్ట్ ఫ్లాప్ అయ్యి తర్వాత హిట్ అవ్వడం. ప్రతి సీన్తో మూవీలో ఇంటెన్సిటీ పెంచుతారు. అసలు మూవీ ఉన్నంతసేపు ఎక్కడ బోర్ కొట్టదు, ఆడియన్స్ని అంత హూక్ చేస్తుంది మూవీ. అండ్ దానికి తగ్గట్టు విజువల్స్ కూడా హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. బట్ ఇలాంటివి హిట్ అయితేనే ఇంకా ఇలాంటి మూవీస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది మేకర్స్కి. కానీ ప్రతిసారి ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ వచ్చినప్పుడే ఫ్లాప్ అవుతాయి. సో మొత్తానికైతే లిస్ట్ ఫినిష్ అయింది. ఈ వీడియోలో ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.